నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజధానిలో భూ సమీకరణకు వైసీపీ అడ్డంకులు, రైతులు ముందుకొస్తుంటే ఇబ్బందులు పెడుతున్నారన్న నారాయణ. రాజధానికి భూములిచ్చేందుకు ప్రజాభిప్రాయ సేకరణ, ప్యాకేజీ కౌలు పరిహారం పెంచాలని రైతుల విజ్ఞప్తి. రాయచోటి ఉగ్ర మూలాలపై పోలీసుల ముమ్మర దర్యాప్తు, అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఇళ్లలో మరోసారి తనిఖీలు. అమెరికా సుంకాలకు ప్రధాని తలొగ్గుతారంటూ రాహుల్ పోస్ట్, కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న పీయూష్ గోయల్. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా భీకర దాడులు, 3 ఏళ్లలో లేనంతగా భారీ సంఖ్యలో డ్రోన్ల ప్రయోగం. అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం కోసమే 10,000 ఎకరాలు అవసరమని మంత్రి నారాయణ చెప్పారు. భూసేకరణ వల్ల రైతులు నష్టపోతారు అనే ఉద్దేశంతోనే భూ సమీకరణకు వెళ్తున్నట్లు తెలిపారు. అమరావతి 2వ దశ భూ సమీకరణకు ఇప్పటికే 7 గ్రామాల పరిధిలో 20,000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సమ్మతించారని తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సిఆర్డీఏ 50వ అథారిటీ సమావేశంలో 7 అంశాలకు ఆమోదం తెలిపినట్లు నారాయణ చెప్పారు. స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు మరో 2,500 ఎకరాల చొప్పున కేటాయించేందుకు సీఎం అంగీకరించారని వివరించారు. అమరావతిలో 5 స్టార్ హోటళ్లకు అనుబంధంగా 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టే సంస్థలకు అదనంగా 2.5 ఎకరాలు, 7,500 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టే సంస్థలకు మరో 2,000 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుకను కృష్ణానదిలో తవ్వుకునేలా సిఆర్డీఏకు అనుమతులు మంజూరు చేశారు. ప్రణాళిక ప్రకారం వచ్చే 3 ఏళ్లలో రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తవుతుందని నారాయణ స్పష్టం చేశారు. లాస్ట్ మాస్టర్ ప్లాన్ లో ఎయిర్పోర్ట్ కి డిజైన్ చేయలేదు. 34,000 ఎకరాలు డిజైన్ 34,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పెట్టలేదు సార్. ఇప్పుడు ఓవరాల్ గా 34,000 ఎకరాలు ప్లస్ కొంత కలిపితే 50,000 ఎకరాలు సార్. ఇందులో ఏ ల్యాండ్ మొత్తం అలాట్ చేయగా ఎంత భూమి మిగులుతుంది సార్? ఇప్పుడు దీంట్లో అంతా కాంగా యాక్చువల్ గా మానిటైజేషన్ కి 5,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాల్లో కూడా R5 జోన్ 1,500 పోయింది. కొండ అనంతవరం దగ్గర కొండ 8 మీటర్లు 9 మీటర్లు తవ్వేశారు. అది ఒక 400 ఎకరాలు పోయింది. ఎన్జీటీ ఈ రోజు ఏం చేసిందంటే యాక్చువల్గా వాళ్ళకి 1,400 ఎకరాలు వాళ్ళకి ఇచ్చాం, ఎవరికి స్ట్రీట్ క్యాపిటల్కి. దాంట్లో ఒక 400 ఎకరాలు బండికి లోపల ఉంది. 460 ఆ బండి లోపల ఉండేదంటే కన్స్ట్రక్షన్ చేయటం లేదు. ఒరిజినల్గా సింగపూర్ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు అది కూడా కన్స్ట్రక్షన్. ఇట్లా మొత్తం తీసుకుంటే ఇప్పుడు నిజంగా మన చేతిలో ఎంత ఉంటుందంటే నెట్గా తీసుకుంటే ఒక 3,000 ఎకరాలకు 100 ఎకరాలు అట్టి. ఏది ఇది ఆ యొక్క 400 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఫిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ 1,500 ఎకర్ది సుప్రీంకోర్టుకి యాక్చువల్గా అఫిడవిట్ వేస్తున్నారు. అది తీసుకొచ్చుకుంటే వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి? ఆ 11 సీట్లు వస్తాయో లేదు చూసుకోవాలి. రాజధానిలో 2వ విడత భూ సమీకరణపై ఇవాల్టి గ్రామ సభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇవాళ తాడికొండ మండలం గరికపాడు, పొన్నేకల్లు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గరికపాడులో మెజారిటీ రైతులు కొన్ని డిమాండ్లతో భూ సమీకరణకు జైకొట్టారు. పొన్నేకల్లులో గ్రామ సభను ప్రారంభంలోనే రైతులు అడ్డుకున్నారు. అధికారులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అభిప్రాయాలు చెప్పాలని పదే విజ్ఞప్తి చేసినా శాంతించకపోవడంతో అధికారులు గ్రామ సభను రద్దు చేశారు. భూ సమీకరణ నుంచి పొన్నేకల్లును మినహాయించాలని రైతులంతా ఏకాభిప్రాయంతో ఓ లేఖను అధికారులకు అందజేశారు. 9 ఎకరాల భూమి ఉన్నది. నేను స్వచ్ఛందంగా ఈ భూమిని రాజధాని కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే మాకు కొంచెం భరోసా ఎక్కువ కావాలని చెప్పి అడుగుతున్నాం. మా భూమి చాలా వాల్యూ గలది కాబట్టి చెరువు ప్యాకేజ్ ఉన్నదో ఎకరానికి 1,450 గజాలు అది వర్తింపజేయమని చెప్పి మేము అడుగుతున్నాము. రోడ్డు భూమి కొంచెం
ప్యాకేజీ ఎక్కువ ఇవ్వమని, ప్లస్ కౌలు వచ్చేసి జరీబ్ భూమితో సమానంగా ఇవ్వమని అడిగామండి. ఆ కొలతలు ఏ విధంగా తీసుకుంటారు, పాస్బుక్లో ఉన్న విధంగా తీసుకుంటారా లేకపోతే అడంకుల ప్రకారం తీసుకుంటారా, మళ్ళీ కొలిసి తీసుకుంటారా, ఏదో చెప్పండి అని అడిగామండి. సరే ఆయన సొల్యూషన్ ఇచ్చారు, బాగా సాటిస్ఫై అయ్యాము. ఎవరైనా కంపెనీలు వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ఇన్ఫోసిస్ కంపెనీకి ఇవ్వాలి, టాటా కంపెనీకి ఇవ్వాలని అనే ఉద్దేశం ఉంటే ప్రభుత్వం వారికి, రాజధానికి అయితే ఇంతకుముందు తీసుకుని సరిపోద్ది. డైరెక్ట్గా వస్తారు కంపెనీల వాళ్ళు, రైతుల దగ్గర తీసుకుంటారు. ఒక 100 ఎకరం కావాలి, 10 మంది రైతులు కలిసి ఇస్తారు. ఆ బెనిఫిట్ ఏదో రైతులు పొందుతారు. ఇప్పుడు గ్రామ పరిధిలో 3 నుంచి 4, 5 వరకు ఉందండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకోవడం వల్ల అసలు రేట్లు పడిపోయినాయి. ఒకటికి కూడా అడగట్లేదు ఎవరు. ఆ రెసిడెన్షియల్ ప్లాట్ రెసిడెన్షియల్ ఇల్లు కట్టుకునే వాడికే అమ్మాలి, కమర్షియల్ ప్లాట్ కమర్షియల్ గా ఫ్యాక్టరీ పెట్టుకునే వాడికే అమ్మాలి. వ్యవసాయ భూమి అయితే దేనికైనా అమ్ముకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ ఫ్రీ ల్యాండ్. పొన్నకల్లు తాడికొండ అడ్డ రోడ్డు మధ్య భూముల వాల్యూ పెరిగిపోయింది బాగా. ఈ రోజున ప్రైవేటుగా భూములు కోట్ల రూపాయలు విలువ చేస్తాం చేత రైతులు మీరు ఎంత ఇచ్చినా మాకు తక్కువ ఖరీదే అవుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలియజేయాలనేది మా ఉద్దేశం. రియల్ ఎస్టేట్ వెంచర్లో ఒక్కొక్కళ్ళు లబ్ధి పొందారు. 1 ఎకరం 3 కోట్లు 2 కోట్ల పైన అమ్ముకుంటున్నారు. అది ముఖ్యమైన కారణంగా నేను భావిస్తున్నాను. అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో ఉగ్రమూలాల కదలికలపై పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అనుమానితులు ఎవరూ ఆ ప్రాంతానికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉగ్రవాదులతో పరిచయాలు ఉన్నవారని పోలీసులు రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. వారి పాస్పోర్ట్లు, బ్యాంకు పుస్తకాలపైన ఆరా తీస్తున్నారు. వారికి ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానిపైన పోలీస్ శాఖ నిఘా పెట్టింది. మరోసారి ఉగ్రవాదుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఉగ్రవాదుల భార్యలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారితో సంబంధాలున్న వారిపైన పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురు దాడికి దిగారు. సుండుపల్లి మండలం కాబలిపల్లి వద్ద ఉన్న డంపింగ్ కేంద్రం నుంచి ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. స్మగ్లర్లు, కూలీలు ఎదురు దాడి చేసి పరారయ్యారు. వారిలో తమిళనాడుకు చెందిన గోవిందన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన గోవిందన్ నుంచి 80 లక్షల రూపాయల విలువైన 26 దుంగలు, 2 కత్తులు, 2 గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. పరారైన మరో 10 మంది ఎర్రచందనం కూలీల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అదనపు ఎస్పీ వెంకటాద్రి వెల్లడించారు. సుమారు 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. చాలా రోజుల నుంచి చుండుపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా తమిళనాడు నుంచి కొంతమంది స్మగ్లింగ్కు పాల్పడడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి అన్ని గ్రామాల్లో కూడా నిఘా వేసి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా చుండుపల్లి మండలం రాయవరం గ్రామం కావలిపల్లి అడవి ప్రాంతంలో ఆండి గోవిందన్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది తప్పించుకొని పోవడం జరిగింది. అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆండి గోవిందన్ పైన 4 కేసులు ఆల్రెడీ ఇటువంటి కేసులు ఉన్నాయి. చంద్రాన్ని దీన్ని రక్షించడానికి పోలీస్ శాఖ, అటవీ శాఖ, ఆర్ఎస్టీఎఫ్ అనే ఆధ్వర్యంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. విజయవాడలో సదరం ఆన్లైన్ నమోదుకు వెబ్సైట్ తెరుచుకోవటం లేదని విభిన్న ప్రతిభావంతులు ఆవేదన చేశారు. మీ సేవ గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఉదయం నుంచి వేచి చూస్తున్నా ఒకరికి కూడా ఆన్లైన్లో నమోదు కాలేదని వాపోయారు. 3 నెలలకు ఒకసారి సదరం ధ్రువపత్రాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, కానీ ఆన్లైన్లో సర్వర్ సమస్యలతో స్లాట్లు పొందలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే వైకల్య నిర్ధారణ తెలిపే సదరం ధ్రువపత్రం తప్పనిసరి అయిందన్నారు. ప్రభుత్వం సర్వర్ సమస్యల్ని పరిష్కరించి తమకు ధ్రువపత్రాలు మంజూరు చేయాల్సిందిగా విభిన్న ప్రతిభావంతులు విజ్ఞప్తి చేశారు. సదరన్ సర్టిఫికేట్ అప్లై చేద్దామని వచ్చాం. సైట్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. ఇది 3 నెలల నుంచి ఇదే బాధ. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఓపెన్ అవ్వాలా, అయిపోయినాయి. కొంచెం దయచేసి అది రిక్వెస్ట్ అండి, కొంచెం చేసి పెట్టండి. అది మేము మాధవరం డౌన్ నుంచి వచ్చాం సార్. మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. కాగితం కావాలని చెప్పి వచ్చాము, పొద్దుననగా వచ్చాం. అవి ఏమో ఓపెన్ అవ్వట్లేదు. మా పాప కోసం అని సదరం గురించి స్లాట్ గురించి 1 ఇయర్ నుంచి తిరుగుతున్నామండి. ఇవాళ ఓపెన్ అవుతాయి అన్నారు. సచివాలయం వెళ్తున్నాను, ఇక్కడ మీ సేవ అని వెళ్తున్నాను, ఓపెనే అవ్వట్లేదు అంటున్నారు.
ఏదో పిల్లల కోసం కదండి, యూజ్ అవ్వే సర్టిఫికేట్ కాబట్టి మేము ఇన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. స్లాట్లు ఓపెన్ అవ్వకుండా ఎలా ఫీల్ అయిపోతున్నాయి అర్థం అవ్వట్లేదు. కొంచెం సహకరించి ఓపెన్ అయ్యేటట్టు చూడండి సార్. ఇక్కడ తిరుగుతున్నాం, మీ సేవకి వెళ్తే సచివాలయం అంటే మీ సేవ అంటున్నారు, అడ్డి తిరగడానికి సరిపోతుంది. ఇక్కడికి వచ్చి కూర్చుంటే సర్వర్లు ఓపెన్ అవ్వట్లా. ఓపెన్ అయితే ఓటీపీలు వస్తున్నాయి, కానీ ఓపెన్ అయితే మళ్ళీ సర్వర్ పోతుంది. తొందరగా అయితే అందరికి యూటిలైజ్ అయ్యింది. ఇప్పుడు పనులను వదులుకొని వస్తున్నారు కదా, చాలా మంది బెడ్ మీద ఉంటారు పేషెంట్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు రారని చెప్పి వాళ్ళ పిల్లలన్నా లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ అన్నా ఎవరన్నా వచ్చి నుంచుంటున్నారు. అన్ని వదులుకొని వచ్చి కూర్చున్నారు కదా, ఏదో చేయాలి, యాక్షన్ తీసుకోవాలి తొందరగా. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు లాంటి నాయకుడే ఆంధ్రప్రదేశ్కు అవసరమని సినీ నటుడు సుమన్ అన్నారు. అనంతపురంలో జగన్నాథ రథయాత్ర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సుమన్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ఇంటికి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును కొనియాడారు. నేను చంద్రబాబు నాయుడు గారు నా గురువు. నేను ఏమాత్రం ఏదైనా పాలిటిక్స్ నేర్చుకున్నానంటే అది చంద్రబాబు నాయుడు వల్లనే. చంద్రబాబు గారు మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఏమండి, అవసరం ఉంటే వెళ్తానండి. ప్రస్తుతానికి అవసరం లేదు. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం. బాబు గారు అంటే నాకు చాలా అభిమానం, చెప్తున్నాను కదా. ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి. సో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, ఈ రాష్ట్రానికి ఆయన రావడం చాలా మంచిది. తొందరగా ఆయన అన్ని అభివృద్ధి చాలా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ తొందరగా చేయాలి. ముఖ్యంగా యూత్కి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు ఇష్యూ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ చాలా రావాలి. సో తొందరగా అమరావతి డెవలప్ అవ్వాలి. అది అయితే ఆటోమేటిక్గా మీకు అదే మాదిరిగా అనంతపూర్ చాలా కొంచెం ఎప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా కింద ఉంది. సో ఈ ఏరియాలో ఏంటంటే తొందరగా ఫ్యాక్టరీస్ కానీ అలాంటివి కానీ అన్నీ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. త్వరలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ నేతలు అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అరాచకాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారా అని మంత్రి ప్రశ్నించారు. సింగయ్య మృతికి సంబంధం లేనప్పుడు కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించారని కొల్లు రవీంద్ర నిలదీశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ మీరు పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది మీరు గుంటూరు జిల్లాలో చేసినటువంటి దాడులు ప్రజలకు గుర్తులేమనుకుంటా ఉన్నారా? అనేక మందిని మీ కక్ష సాధింపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా? అసలు నాయకుడే సరైనడు కాదు కానప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఇలాంటి దుర్మార్గాలు చాలా ఉంటాయి. ఖచ్చితంగా త్వరలోనే వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టబోతా ఉన్నారు. ఇవాళ దానికోసం అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తాత్కాలికంగా నడిపిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోవడం ఖాయం. కర్నూలు జిల్లా ఆస్పరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గందరగోళం తలెత్తింది. కార్యక్రమానికి హాజరైన కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డితో ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. వీరభద్రగౌడ్ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. గత ఎన్నికల్లో వీరభద్రగౌడ్ ఓడిపోయారు. గతంలో కోట్ల సుజాతమ్మను ఇన్ఛార్జిగా నియమించి వీరభద్రగౌడ్కు టికెట్ ఇచ్చారని, తద్వారా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. అధిష్టానం స్పష్టమైన వైఖరి తెలియచేయాలని వీరభద్రగౌడ్ వర్గీయులు డిమాండ్ చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే టీడీపీ సానుభూతి పరులకు ఒక్క పథకం కూడా ఇవ్వకుండా చేయాల్సిన అవసరం ఉందని జగన్ మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ వైసీపీ సమావేశంలో పాల్గొన్న ఆయన జగన్ అధికారంలోకి వస్తే వైసీపీ కార్యకర్తలే రాజులని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారి 2-0 తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఈకుండా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు రానిలే, మా సంక్షేమ కార్యక్రమాలు మాకు వస్తాయి, ఏమవుతుంది అని చెప్తూ ఉంటారు అన్నమాట. అటువంటి పరిపాలన వద్దు. 2-0 ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది, వడ్డీతో సహా. మీరందరూ కూడా బుక్కు తీసుకొని రాయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి అంతకంత తప్పకుండా తీసాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మీరే రాజులు,
మీరే రానులు. ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ అయోధ్య నగర్లోని క్షత్రియ భవన్లో ఆయన బలవన్ మరణానికి పాల్పడ్డారు. గతేడాది స్నేహితుడిని హత్య చేసిన కేసులో నరసింహమూర్తిరాజు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన ఆయన అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆదిత్య ఫార్మసీ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఔషధ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లో కలుషిత నీరు తాగి 30 మంది అస్వస్థకు గురయ్యారు. తిలకనగర్ 11వ వార్డులో కుళాయిల నుంచి వచ్చిన నీటిని తాగటం వల్లే వాంతులు విరోచనాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. కుళాయి నీరు తాగి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో కలిసి కుళాయి నీటిని పరిశీలించారు. మంచి నీళ్ళు తాగేటప్పుడు బాగుండలేదు. అసలు 8 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి వేస్తున్నారు. అసలు కింద నీళ్ళు అంటే ఇంకా ఆకులు అట్లాగే వస్తున్నాయి. ఇంకా కొద్దిమంది చూపించుకొని ఇంటికి పోయినారు. ఏంటి మనకి చాలా వాళ్ళకి నీళ్ళు తాగగానే వాంతులు వేర్లు గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ కు సంబంధించి 13 మందిపై చర్యలు తీసుకున్నామని ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి చెప్పారు. విద్యార్థుల నుంచి క్షమాపణ లేఖ తీసుకుని వసతిగృహం నుంచి బహిష్కరించామని, ఒక్కొక్కరికి 25,000 చొప్పున జరిమానా కూడా విధించామని తెలిపారు. తమ వైపు నుంచి విచారణ పూర్తయిందని, ఇక పోలీసుల విచారణ మాత్రమే మిగిలి ఉందని వంశీ వివరించారు. జూన్ 22న ర్యాగింగ్ జరిగిన రోజే పోలీసులకు ప్రాథమిక సమాచారం ఇచ్చామన్న ఆయన, వాళ్లు సకాలంలో స్పందించకపోతే బాధ్యత తమది కాదన్నారు. కంప్లీట్గా పిల్లవాడి దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే పనిష్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఈ స్టేజ్లో మనం ఆ డీటెయిల్స్ సార్ మేడం ఇబ్బంది పడకపోతే మనం యాక్షన్ తీసుకోము కదా. సో మీరు డీటెయిల్స్ ఆఫ్ ఇన్సిడెంట్ అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ప్రకారం మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒక్క నిమిషం, పోలీస్ కంప్లైంట్ గురించి అందరు మీడియా మిత్రులు అడుగుతున్నారు. మేము పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము తీసుకున్న యాక్షన్ అంతా మీకు పబ్లిక్ డొమైన్లో మేము పెట్టాము. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ కెరియర్స్, వాళ్ళ ఫ్యూచర్ దృష్ట్యా మీరు కూడా కొంచెం ఆల్రెడీ తీసుకున్న యాక్షన్, మీ పేర్లు చెప్పండి, విక్టిమ్ పేర్లు చెప్పండి, డీటెయిల్ చెప్పండి. అవన్నీ మనం వాళ్ళ కెరియర్కి ఎఫెక్ట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మాది ఉంటుంది. ఎటువంటి మనం లీనియన్స్ ఇవ్వలేదు, ఫుల్ యాక్షన్ తీసుకున్నాం. ఇది మేము చెప్పాలనుకున్నది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా కొలీగ్స్ ఆల్సో టు కోఆపరేట్ అండ్ సీ దట్ అవర్ ఇన్స్టిట్యూట్ ప్రెస్టేజ్ ఇన్ ద నేషనల్ థింగ్ will not be tarnished by us itself, because we have already taken adequate action. తిరుపతి రూరల్ పోలీసులు ఆకతాయిల్ని డ్రోన్లతో పరుగులు పెట్టిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుపతి శివార్లలో రోజు డ్రోన్ కెమెరాతో గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తుమ్మలగుంట ఆర్ఓబీపై కొందరు యువకులు ఫోటోషూట్ పేరుతో వాహన చోదకులకు ఇబ్బందులు కలిగిస్తున్న దృశ్యాలు డ్రోన్ కెమెరాకు చిక్కాయి. యువకులు డ్రోన్ కెమెరాను గమనించి బైక్లపై పరారయ్యారు. అయినా పోలీసులు వెంబడించి ఎంఆర్ పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారంతా విద్యార్థి వదిలేశారు. ఫోటోషూట్లు, రీల్స్ పేరుతో వాహన చోదకులకు ఇబ్బంది కలిగిస్తే కేసును పెడతామని హెచ్చరించి పంపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. లక్ష్మీపురం పంచాయతీ తుమ్మిడిపుట్టిలో 120 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వారంతా కనీస అవసరాల కోసం లక్ష్మీపురం వెళ్లి తెచ్చుకోవాలి. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కొంతమేరకు వర్షం తగ్గడంతో ప్రమాదకర స్థాయిలో వాగు దాటి వెళ్లి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందని లక్ష్మీపురం సర్పంచ్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.
తుమ్మిడిపుట్టు గ్రామంలో 120 కుటుంబాలు పీవీటీజీ కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా నిత్యావసర సరుకులు జీసీసీలో ఇచ్చే బియ్యం తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పక్కనే మెట్టగూడ గ్రామంలో, కొడపుట్టు గ్రామంలో, కర్లపొద్దు గ్రామంలో, ఉబ్బెంగులు గ్రామంలో కూడా అదే సమస్య ఎదురైంది. పీవీటీజీ గ్రామాల్లో ప్రతి ఏడాది కూడా భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది ఏర్పడే కార్యక్రమం జరుగుతుంది. అందుకు ప్రభుత్వ అధికారులు స్పందించి పీవీటీజీ గ్రామాలు కాబట్టి పీఎం జర్మన్ ద్వారా తక్షణమే బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,20,419 క్యూసెక్కులు జలాశయంలోకి చేరుతుండగా అవుట్ఫ్లో 67,009 క్యూసెక్కులు విడుదలవుతోంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,704 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 172.66 టీఎంసీలకు చేరింది. కర్నూలు జిల్లా సుంకేస్ల బ్యారేజ్ జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంలోకి భారీగా వరద చేరుతోంది. అదంతా సుంకేసులకు వస్తోంది. సుంకేస్ల డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సుంకేస్ల డ్యాం పూర్తి సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దేశంలో సహకార రంగాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయానికి కేంద్ర హోంమంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ విశ్వవిద్యాలయం సహకార రంగాలకు అవసరమైన సుశిక్షితులైన మానవ వనరుల్ని అందించనుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న 5 ఏళ్లలో వివిధ సహకార రంగాల్లోని 20 లక్షల మంది సభ్యులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనుందని వెల్లడించింది. సహకార రంగంలో నిర్వహణకు సంబంధించిన కోర్సుతో పాటు గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శిక్షణను విశ్వవిద్యాలయం అందించనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పరిశోధన అభివృద్ధికి సైతం పెద్దపీట వేయనుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా సహకార రంగాల అభివృద్ధి కోసం అవసరమైన వ్యూహాలను త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం అందిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కోఆపరేటివ్లకు అవసరమైన విధానాలను రూపకల్పన చేస్తుందని చెప్పారు. దేశానికి త్రిభువన్ దాస్ లాంటి సహకార నాయకులను ఈ విశ్వవిద్యాలయం అందిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు ప్రధాని నరేంద్ర మోదీ తలొగ్గుతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకుంటున్నప్పటికీ ట్రంప్ విధించిన టారిఫ్ గడువుకు మోదీ తలొగ్గుతారని రాహుల్ పేర్కొన్నారు. ఈ మేరకు తన మాటలు గుర్తు పెట్టుకోవాలని ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. ఇరు పక్షాలకు ఆమోదయోగ్యం అయితే తప్ప గడువులోపు అమెరికా ప్రతిపాదించిన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోమని కేంద్ర మంత్రి గోయల్ శుక్రవారం చెప్పారు. కేంద్ర మంత్రి ఆ విధమైన ప్రకటన చేసినప్పటికీ ప్రధాని అమెరికాకు తలొగ్గుతారని రాహుల్ గాంధీ ఆక్షేపించారు. అమెరికా ప్రతీకార సుంకాలు జూలై 9 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే అమెరికాతో చర్చలు జరుపుతామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత్ ఎప్పటికీ గడువులోగా చర్చలు జరపాలని చూడబోదన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ ను దేశ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని విమర్శించారు. కాంగ్రెస్ చేసే ప్రతికూల ప్రచారం వల్ల రాహుల్ గాంధీని ఎవరూ పట్టించుకోవటం లేదని కేంద్ర మంత్రి అన్నారు. ప్రపంచంలో ఏ దేశంతోనైనా పోటీ పడే సత్తా భారత్కు ఉందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. India does not negotiate under deadlines. We negotiate keeping national interests in mind, and national interest is paramount in all our work across the world. Today, India negotiates from a position of strength. We are self-confident. We can compete with anybody in the world. This is not a weak India under Congress and UPA, which would negotiate and make agreements which were not in national interest. Well, nobody takes Mr. Rahul Gandhi seriously anymore because of the negativity that he,
his party and his colleagues are continuously spreading, the falsehoods that they are spreading, I think they have lost the plot. They have lost the confidence of the people of India, who are again and again rejecting the Congress party and their politics. Till today, they have not been able to come up with any positive agenda for the development of the nation. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా సైన్యం భీకర దాడులు చేసింది. గత రాత్రంతా పదుల సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడింది. గత 3 ఏళ్లలో రష్యా ఇంతటి భారీ స్థాయిలో డ్రోన్లను ఎన్నడూ ప్రయోగించలేదని ఉక్రెయిన్ అధికార వర్గాలు వెల్లడించాయి. వాటిలో చాలా డ్రోన్లను నేలకూల్చినట్లు తెలిపాయి. ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా 26 మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నాయి. పదుల సంఖ్యలో భవనాలు, కార్లు ధ్వంసమైనట్లు వెల్లడించాయి. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తాను ఫోన్లో మాట్లాడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివరించారు. ఉక్రెయిన్ వైమానిక దళం సామర్థ్యం పెంపు, ఉమ్మడి ఆయుధ తయారీ, రష్యాతో యుద్ధం ముగించేందుకు అమెరికా నేతృత్వంలోని ప్రయత్నాల అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగుస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేనని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.